పోయి ఇళ్లలోకి దూరిపోయి మనకి కనిపిస్తున్నాయో అక్కడ కార్లు కనిపిస్తున్నాయి. ప్రొక్లైనర్ ఇక్కడ కనిపిస్తోంది. ఆ ఇంటి మధ్యలో ఒక కారు కూడా చిక్కుబడిపోయింది. ఈ ఇల్లు అయితే పూర్తిగా కప్పబడిపోయిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఈరోజు అక్కడ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత అక్కడికి వెళ్తే మొత్తం ఆ గ్రామం అంతా కూడా కనుమరుగైపోయిందని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో మొదలయ్యే అవకాశం లేదు. చాలామంది ఇక్కడ రెస్క్యూ టీం వాలంటీర్స్గా కూడా స్వచ్ఛందంగా చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈ రక్షణ చర్యలో పాల్గొంటున్నారు. ఇక్కడ తెలుగు వారు కూడా మనకి వచ్చారు ఇక్కడ సహాయక చర్యలో పాల్గొనడానికి. హలో అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? క్యాలికట్స్. ఓకే, ఎలా ఉంది ఇక్కడ? అసలు చూస్తే మనకు ఇబ్బందిగా ఉన్నాయి, కానీ ఇంత ముందు కూడా వచ్చినాను నేను ఇక్కడ టూరిస్ట్గా. కానీ ఇప్పుడు చూస్తే అసలు మాకు భలే ఇబ్బందిగా, అంటే భలే కష్టం ఉన్నాయి చూసేదానికి. యాక్చువల్లీ వచ్చిందంటే బాడీలు స్నానం చేసి మరొచ్చేసేదానికి వచ్చినాం. అవన్నీ వాలంటీర్ హాస్పిటల్ దగ్గర మస్జిద్ ఉన్నాయి, మేపాడి జుమా మస్జిద్. అక్కడ నిన్న నైట్ దాకా 34 డెడ్ బాడీస్ స్నానం చేసి కవర్ చేసినాం. ఖననం చేశారా? మరి వాళ్ళ అంటే ఎవరిది డెడ్ బాడీస్ గుర్తుపట్టడానికి ఏమన్నా అవకాశం ఉందా? అని గుర్తుపట్టేది మాత్రం అట్లా స్నానం చేయించి వాళ్ళు బంధువులు వస్తాయి, వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత మనకు వదులుతారు. ఇలా ఇంకా ఐడెంటిఫై చేయకుండా ఇంకా 150 డెడ్ బాడీస్ అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నాయి. ఐడెంటిఫై చేయకుండా 150 డెడ్ బాడీస్ ఉన్నాయి. మొత్తం ఎన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి హాస్పిటల్ దగ్గర? హాస్పిటల్ టోటల్ వచ్చి 180 నిన్న సాయంత్రం దాకా. ఇంకా బాడీస్ ఉన్నాయి, తెల్లకుండా బాడీ ఒట్టి చేయిలు అట్లా వాళ్ళే కష్టంగా చూసేదానికి అలా మనకు ఇబ్బంది పడుతుంది. మీరు స్వచ్ఛందంగానే ఇక్కడికి వచ్చారు? ఎంతమంది వచ్చారు మీరు? మేము మా ఊర్లో నుంచి ఒక 10-15 మంత్ వచ్చినాం. ఎప్పుడు వచ్చారు? నిన్న తెల్లారు వచ్చినాం. ఓకే, ఇప్పుడు ఇవి చూస్తుంటే మీకు ఎలా, ఇంతకుముందు టూరిస్ట్కి ఇక్కడికి వచ్చారు అంటున్నారు కదా, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చిన్న టౌన్గా ఉండేది కానీ క్యూట్, అంటే హోమ్ స్టే కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. టూరిస్ట్ ప్లేస్ మంచి ప్లేస్ యాక్చువల్లీ. ఇప్పుడు చూస్తే వెళ్ళే కష్టంగా ఉన్నాయి, అంటే భలే మారిపోయింది కదా మొత్తం. ఏం చూస్తే మీరు చూడండి, అసలు మీరు యూట్యూబ్లో చూడొచ్చు చూరల్ మళ్ళా అంటే టూరిస్ట్ ప్లేస్ ఎట్లా అనేసి. ఇప్పుడు చూడండి, మీరే డైరెక్ట్గా చూడండి. ఇప్పుడు భలే ఇబ్బందిగా ఉన్నాయి. చూడు ఎన్ని మందులు, చిన్న పిల్లకాయలు. మా అక్కడ చూసిన మసీదు కాడ చూసి నిన్న వచ్చి 9 పీపుల్స్ ఒక ఇంట్లో, దానిలో వచ్చి చిన్న బాబు ఒకటి మిగిలిన అందరూ అసలు ఇంకా చిన్న బాబు 9 years బాబు, మిగతా అందరూ వెళ్ళిపోయినా. కానీ ఇంకా కూడా డెడ్ బాడీస్ దొరకాలి. దానిలో 3 డెడ్ బాడీలు మొత్తం దొరికింది. అవునవును, వాళ్ళ ఫ్యామిలీలో భలే కష్టంగా ఉన్నాయి అక్కడ కూడా. కానీ హాస్పిటల్ దగ్గర మసీద్ దగ్గర. అవును, గాయపడ్డ వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో వచ్చి 80 పీపుల్స్ అట్లా ఉన్నాయి. ఇంజరీ భలే ఇంజరీ లేదు, అంటే మీడియం. ఓకే, ఇప్పుడు ఈ హౌస్ ఉంది కదా, ఇలాంటి హౌజుల్లో బురదలో కూరుకుపోయి చాలా మంది ఉన్నారు. ఇంకా అక్కడ అంటే ముండకాయం అనేసి పైన ఉన్నాయి ఇంకా జాగా. అట్లు బ్రిడ్జ్ అక్కడ చూస్తారా మీరు, ముందు బ్రిడ్జ్ ఉండింది, ఇప్పుడు బ్రిడ్జ్ లేవు. ఆ పైకి ఎక్కేదానికి ఎవరు కష్టంగా ఉన్నాయి. ఇంకా దానిపైన ఉంటాయి డెడ్ బాడీస్ ఎవరు తెలియదు అసలు. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, ఏమో తెలియదు, ఏం తెలియదు. వెళ్ళారా మీరు అక్కడికి? వెళ్ళేదానికి వాళ్ళు వదలలేదు. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, చూద్దాం రండి ఒక్కసారి. మన డెడ్ బాడీస్కి స్నానం అది చేయించి ఆ మృతదేహాలకి వచ్చిన వాళ్ళకి అప్పగిస్తున్నా, స్వచ్ఛందంగా నేను పాల్గొంటున్నాను. చూడండి, ఇల్లు ఇంత బురద అయిపోయింది కదా, ఇందులో కూడా ఏమన్నా ఇలాంటి ఇళ్ళల్లో ఉండొచ్చు కదా? ఇది కూడా కాదండి, అసలు మొత్తంగా మట్టిలో లోపల ఉన్నాయి. ఇంకొక ఇక్కడ నిన్న వచ్చి ఒక అతను చెప్పినాడు ఏమంటే, నిన్న తెల్లారా ఇద్దరు, ఒక బాబు ఒక పాప. బాబు వచ్చి 2.5 years, పాప వచ్చి 4 years. వాళ్ళిద్దరు అమ్మ ఏం చేసినా అంటే ప్రళయం వస్తుంది చూసా కదా, ఈ ఇద్దరు పిల్లకాయలనే బర్త్ పైన పెట్టేసింది. బర్త్ పైన పెట్టేసి అమ్మ వెళ్ళిపోయినారు. వాళ్ళు ఇద్దరు పిల్లకాయలు ఏమంటే మొన్న నైట్ జరిగినాయి కదా, నిన్న తెల్లారా దొరికింది.
వాళ్ళిద్దరే అంటే బతికే ఉన్నారు. పేరెంట్స్ అంతే చనిపోయినారు. భలే కష్టం అసలు. ఒక్కొక్క న్యూస్ చూస్తే భలే మనకు భలే కష్టంగా ఉంటాయి. అసలు మీకు ఏమనిపిస్తుంది, ఇదంతా కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుంది అనిపిస్తుంది? ఇంకా డెవలప్ చేసానికి అయితే ఒక అంటేనా ఎవరు లేదండి ఇక్కడ. యాక్చువల్లీ ఏమంటే ముండకాయం వేసి పైన వచ్చి 85% వెళ్ళిపోయింది. అవునవును. చూరల్ మళ్ళీ ఇక్కడ వచ్చి ఒక 75-80 దాకా ఇక్కడ కూడా వెళ్ళిపోయింది. అందుకే అసలు ఎవరికి వాళ్ళ మనం ఫుడ్ ఐటమ్స్ కానీ బ్లాంకెట్స్ కానీ తెచ్చేసి ఎవరు లేదు, బతికే వాళ్ళు ఎవరు లేదు. 25% బతికింది వాళ్ళంతా వెళ్ళిపోయినాక. ఆ బాడీస్కి మీరు స్నానం చేయించి ఇది చేపిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నిన్న నైట్ వచ్చి స్నానం చేపిలే, మనకు ఇంకొక మట్టితో ఒక తాయమమైన ఒక కర్మాలు ఉన్నాయి, అది చేపించిన. ఎందుకంటే బాడీ ఎలాగ ఇదైపోయింది. మళ్ళా మనం మిట్టితో తాయమం చేసినాం, నీళ్లు పెట్టేదానికి ఇది లేదు అంటే అట్లాగా. అవునవునవును. ఇప్పుడు బాడీస్ ఇంకా అవునవును ఇంకా దొరికే అంతే అంత మనం తాయమం చేపించేసి స్నానం చేపించేసి కఫన్ చేపించి వేస్తాం. ఇప్పుడు 2 days అయిపోయింది కదా, ఎవరైనా ప్రాణాలతో దొరికే అవకాశం లేదండి. ఎవరైనా చిన్న చిన్నగా ప్రాణంతో ఇప్పుడు చాలా హృదయవిదారకం. ఫహద్, ఆ బాడీస్ని అలా చూసినప్పుడు మీకు ఏడుపు వస్తుందా? మాట రాలేదండి. అలాగే నేను డైరెక్ట్ చూసాగా, అందుకే నేను చిన్న పిల్లకాయలు కానీ 5 years 7 years ఇంకా బాధ అంటే వాళ్ళు పేరెంట్స్ బతికే వాళ్ళు వచ్చి ఎవరు లాక్కుంటా వాళ్ళు ఏడ్చి మనకు చూసేది కావద్దు అసలు. మళ్ళీ కష్టం అక్కడ ఉంటే. ఇక్కడ చూస్తే మన ఇల్లు కదా, అక్కడ చూస్తే డెడ్ బాడీస్ మనుషులు చూస్తాం, అదే వెళ్ళే కష్టంగా ఉన్నాయి. ఫహద్ కూడా కన్నీరు పెట్టుకుంటూ ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు. ఆయన ఎక్కడి నుంచో సాయం చేయడానికి ఇక్కడికి వచ్చి ఆ బాడీస్ని చూసి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తుంది ఇల్లు కదా, మేము అక్కడ చూస్తుంది మనుషులను చూస్తున్నాం, మొక్కలుగా మారిపోయిన మనుషులను చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని అలా చూస్తుంటే బాధ వస్తుంది అని ఆయన ఏం ఆశించకుండా స్వచ్ఛందంగానే ఇక్కడికి వచ్చి ఆయన ఒక బేకరీలో బేకరీ నడుపుకుంటారు ఆయన. అలాంటిది ఆ పనులన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళకి సాయం చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఇలా వచ్చిన వాళ్ళు 100 మంది ఉన్నారు, 100 మంది. అందులో ఫహద్ కూడా ఒకరు. అక్కడ ఆ దృశ్యాలు చూస్తుంటే ఆయన కళ్ళల్లో కూడా మనం చూస్తుంటే బుక్కి వస్తున్న కన్నీళ్ళు కనిపిస్తున్నాయి. మరి కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం, కానీ మీకు డెడ్ బాడీస్ని చూపించకూడదు అన్న ఉద్దేశంతోనే మేము ఆ డెడ్ బాడీస్ని చూపించట్లేదు. చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఎటు చూసిన చిన్నపిల్లలు, వాళ్ళ తల్లులు, ఇంట్లో అందరూ కలిసి పడుకుంటారు కదా చిన్నపిల్లలతో, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగా జలసమాధి అయిపోయారు. ఇప్పుడు ఆ బాడీస్ని అందులోంచి తీస్తుంటే, ఆ బురదలోంచి తీస్తుంటే ఒక్కొక్క బాడీ పార్ట్స్ ఊడిపోతున్నాయి, డీకంపోజ్ అయిపోయి. ఇలాంటి హృదయ విదారక దృశ్యాలు ఉన్నాయి. సో వాటిని మీకు మేము చూపించాలనుకోవట్లేదు, కానీ ఈ విపత్తు తాలూకు అత్యంత దయనీయమైన దృశ్యాలు మొత్తం ఇప్పుడు నేను మీకు చూపించబోయే దృశ్యాలు ఎంత దయనీయంగా ఉంటాయి తెలుసా? ఇప్పుడు నేను హృదయం ద్రవించిపోతుంది. ఇల్లు మొత్తం ఇల్లు కప్పబడిపోయింది అందులో. ఇంకా ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది సగం కప్పబడిపోయింది, కానీ ఇల్లు రూఫ్ వరకు కూడా కప్పబడిపోయిన ఇల్లులు ఉన్నాయి. అందులో మృతదేహాలను అందులోనే జలసమాధి అయిపోయారు. అలాంటి హృదయ విదారక దృశ్యాలు ఉన్నాయి. ఎప్పటికీ కోలుకుంటుందో, కుటుంబ సభ్యులు కోల్పోయిన వాళ్ళు ఎప్పటికీ కోలుకుంటారో ఒకసారి నేను మిగిలిన ఈ ఊరు పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను. ఇది నిర్మాణంలో ఉన్న ఇల్లు. ఇందులో 6 కూలీలు కూడా ఉన్నారని చెప్తున్నారు. సరే, ఆ రోజు ఇందులో కూలీలు ఉన్నారు కొంతమంది అని చెప్తున్నారు. మొత్తం ఇందులోకి ఇంటి లోపలికంతా కూడా బురద వచ్చేసింది. బహుశా మనం అడుగు వేస్తే కూరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే సేఫ్గా నేను ఇక్కడ నిలబడ్డాను. కొన్ని తిరిగారు కర్రలు ఇవి పట్టుకొని. ఇందులో ఇది నిర్మాణంలో ఉన్న ఇల్లు కదా, సో ఆ రోజు ఇంటి లోపలికంతా వచ్చేసింది. ఆ ఇంటి కూలీలు, చాలా ఎక్కువ మంది కూలీలు కూడా చనిపోయారు ఇక్కడ. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వరకు మార్క్ కనిపిస్తుంది. ఈ కిటికీ ఉంది కదా, ఈ కిటికీ పై వరకు మార్క్, ఈ వాటర్ ఫ్లో అయిన మార్క్ కనిపిస్తుంది. చూడండి, పెద్ద పెద్ద దొంగలు ఇళ్ళలోకి వచ్చేసాయి. ఇంత పెద్ద పెద్ద దొంగలు ఆ తలుపులను తోచుకోండి. నిజంగా చెప్పడానికి చాలా బాధగా ఉంది. చూసారా ఎంత పెద్ద దొంగలో.
ఇవి కిటికీలోంచి బయటికి వెళ్ళలేవు కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఆగిపోయాయి. కొన్ని చోట్ల ఏమైందంటే మృతదేహాలు కొట్టుకుంటూ ఆ ఇళ్లలోకి, ఆ రాళ్ల కిందకి, ఇలాంటి ఇళ్లలోకి వచ్చి దూరిపోయినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటి కింద కూడా ఎవరైనా ఉండొచ్చేమో అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ స్థాయిలో ఇన్ని ఇళ్లలో ప్రతి అణువణువును గాలించాలి అంటే కష్టం. ఫస్ట్ ఎవరైతే అక్కడ బతికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా రెస్క్యూ చేస్తున్నారు. కానీ ఈ బురదలో కూడా ఎవరైనా ఉండొచ్చు అని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్ళని వెలికి తీయాలి అంటే మాత్రం ఇంకా కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇది నిర్మాణం పూర్తయింది, అంటే సగం దాదాపు కంప్లీట్ అయిన ఇల్లు. ఒక్కసారి నేను అక్కడికి వెళ్తాను. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో ఆ కార్లు చూసారా? ఈ ఇల్లు చూడండి ఒక్కసారి. ఇది ఇంకా కొంచెం హైట్లో ఉంది కాబట్టి నిర్మాణంలో ఉన్నది. ఇక్కడికి సగం కప్పబడింది. కానీ ఇది చూడండి, మొత్తం అసలు లోపలికి మనం వెళ్ళలేం, వెళ్తే కూరుకుపోతాం. ఒకసారి నేను బహుశా పైకి వెళ్ళినా అంటే మనం ఆచితూచి, నిజానికి ఇక్కడ ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయాలి. ఎందుకంటే ఇదంతా బురద, ఏ బురదలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి అడుగులు ఉన్నాయి కాబట్టి, అంటే ముందు వెళ్ళిన వాళ్ళ అడుగులు ఉంటాయి కదా, మనం అడుగు జాడల్లో మెల్లగా మాత్రమే వెళ్ళాలి. సో ఇక్కడ ఏ క్షణంలో వర్షం ఒక 5 నిమిషాల పాటు ఆగుతుంది, మరో 5 నిమిషాలు భారీగా వర్షం కురుస్తుంది. అందుకే మనం రెయిన్ కోట్స్ అందరూ వేసుకొని ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది మనం ఒక బిల్డింగ్ పైకి వచ్చాం. ఆ రోజు ఈ బిల్డింగ్ పై నుంచి చూడండి ఒక్కసారి, ఇది చూడండి ఒక్కసారి. బిల్డింగ్ ఇక్కడ అంత మట్టి ఈ పైనుంచి, అంటే ఈ బిల్డింగ్ పైనుంచి వాటర్ ఫ్లో అయిందని మనకి తెలుస్తుంది. ఒకసారి చూడండి, ఇది చూడండి, బిల్డింగ్ పైన ఈ పైనుంచి వాటర్ వెళ్ళింది. ఈ ఇల్లంతా కూడా దాదాపు కప్పబడిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఆ రోజు పొంగినటువంటి నది మనకి ఇదే. ఈ నది పక్కనే ఈ నిర్మాణాలన్నీ, గ్రామం మొత్తం ఇక్కడే ఉంది. నది ఇంకా పొంగుతూ ఉంది. మొత్తం దీని పరిధిని ఇక్కడ వరకు విస్తరించుకొని ఈ ల్యాండ్ స్లైడ్ జరిగింది, క్లౌడ్ బరస్ట్ జరిగింది ఆ రోజు. ఆ ఇల్లు చూడండి ఒక్కసారి, మొత్తం కప్పబడిపోయింది. నిన్న పూర్తిగా ఈ నీరు తగ్గిన తర్వాత ఇప్పుడు ఆ ఇంటి పైకప్పులన్నీ పైకి తేలుతున్నాయి. అందులో ఎవరున్నారో కూడా ఇంకా తెలియదు, ఎందుకంటే అక్కడికి ఆ లోపలికి ఎవరు వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ప్రొక్లైనర్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ లోపలికి వెళ్ళి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ ఇల్లు చూడండి, ఇటు